నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తన దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములు మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్న శిష్యుడైనటువంటి యోహాను అన్న అంశాన్ని జ్ఞాపకము చేసుకున్న జానిద్దాం. క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్న అపోస్తులైనటువంటి యోహాను. గడిచిన వారంలో దేవుని ఆనుకొని దేవుని మీద ఆధారపడుతున్న అంశాన్ని ధ్యానించాం. కన్యక ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములో నడిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయన ఎలాగా స్నేహిస్తాడో, ఎలా మాట్లాడతాడో, ఎలా మేలు చేస్తాడో, ఎలా దయ చూపిస్తాడో చాలా సంగతులు మనం ధ్యానించాం. ఈ దినము క్రీస్తు ప్రభు మీద ఆనుకున్నటువంటి ఒక శిష్యుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు ప్రభు మీద ఆనుకొని ఆధారపడినటువంటి శిష్యుడండి. ఎవరికీ లేని గొప్ప స్థానాన్ని సంపాదించాడు. ఎవరంటే అపోస్తులైనటువంటి యోహాను గారు. 12 మంది అపోస్తులు. వారిలో ఈ యోహాను గారి స్థానం ఎక్కడంటే క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్న స్థానం అండి. ఎక్కడ కూర్చున్నా క్రీస్తు ప్రభు ప్రక్కన కూర్చొని ఆయన రొమ్మున ఆనుకుంటాడు. ఎంత గొప్ప స్థానం యోహాను గారిదండి. ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించాడు. తన ప్రియుణ్ణి ఆనుకొని కూర్చునే గొప్ప భాగ్యాన్ని యోహాను గారు సంపాదించాడంటే నిజంగా ఆయన మనందరికీ ఎంత మోడల్గా ఉంటాడు. ఈ ప్రభు దినములో మనం ధ్యానిద్దామండి. యోహాను గారి గురించి మన జ్ఞాపకం చేసుకుంటే, యోహాను గారు క్రీస్తు ప్రభు చేత ప్రేమించబడిన శిష్యుడు అన్న మాట మనం చూస్తాం. దాదాపు 5 సార్లు చూస్తాం. అనగా క్రీస్తు ప్రభు చేత ప్రేమించబడిన వాడు, క్రీస్తు ప్రభు ప్రేమించిన శిష్యుడు, క్రీస్తు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గురించి మన జ్ఞాపకం చేస్తున్నాడండి. యోహాను గారి తండ్రి జెబెదయి, తల్లి వచ్చి సలోమి, సహోదరుడు యాకోబు. వీరి వృత్తి చేపలు పట్టే వృత్తి, జాలరులు. అనగా జాలరుల కుటుంబాన్ని నుంచి వచ్చిన వాడు యోహానండి. ఇద్దరు యోహాను యాకోబులు గమనించినట్లయితే క్రీస్తు ప్రభు శిష్యులలో అనగా అపోస్తులలో మొదటి వరుసలో ఉన్నారు ఇద్దరండి. పేతురు తర్వాత యోహాను యాకోబులు. పేతురు తర్వాత 12 మందిలో మొదటి వరుసలో ఉన్నవారు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక చిన్నది మరణించినప్పుడు ఆ చిన్నదాన్ని లేపడానికి, ఆ మరణ స్థితి నుంచి లేపడానికి పేతురు, యోహాను యాకోబులు క్రీస్తు ప్రభు వెంట వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. యాయిరు కుమార్తెను బతికించడానికండి. తర్వాత క్రీస్తు ప్రభు రూపాంతరం పొందినప్పుడు ఈ ముగ్గురే ఉన్నారు. వారిలో యోహాను గారు ఒకరండి. క్రీస్తు ప్రభు రూపాంతరం పొందినప్పుడు గెస్తమనే వనములో క్రీస్తు ప్రభు అప్పగించబడే రాత్రి కూడా క్రీస్తు ప్రభు దగ్గరగా ఉన్న ముగ్గురు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబులు. అనగా ఇక్కడ కూడా యోహాను గారు మనకు కనిపిస్తారండి. అనగా అపోస్తలలో ముందు వరుసలో ఉన్నవాడు, క్రీస్తు ప్రభు చేత ప్రేమించబడిన శిష్యుడండి. క్రీస్తు ప్రభు చేత బాధ్యతను అప్పగించబడినటువంటి శిష్యుడు. ఎందుకు బాధ్యత అప్పగించాడు అంటే, శ్రమల వరకు క్రీస్తు ప్రభు శ్రమల వరకు ఎక్కడున్నాడంటే దగ్గరగా ఉన్నాడు క్రీస్తు ప్రభుతో అండి. మిగిలిన వాళ్ళందరూ చదివిపోయారు. కల్వరి శిలువలో క్రీస్తు ప్రభు వెరాడుతున్నాడు. ఎవరున్నారంటే యోహాను గారు ఉన్నారు. అందుకే శ్రేష్టమైన బాధ్యతను దేవుడు క్రీస్తు ప్రభు అప్పగించాడండి. అనగా దగ్గరగా ఉన్న వారికి దేవుడు బాధ్యతను అప్పగిస్తాడు. ప్రభువును ఆనుకుని ఉన్న వారికి దేవుడు బాధ్యతను అప్పగిస్తాడు. సంఘాన్ని ఆనుకుని ఉన్న వారికి బాధ్యతలు అప్పగించబడతాయండి. సంఘములో కొన్ని బాధ్యతలు
అప్పగించాలంటే వారు ఎట్లా ఉండాలంటే సేవకునికి, సువార్థకునికి దగ్గరగా ఉండాలి. సువార్థకుని యొక్క ఆశను, అభిష్టాన్ని గుర్తిరిగిన వారుగా ఉండాలి. సువార్థకుని యొక్క పోరాటం ఏంటి తెలిసిన వారుగా ఉండాలి. మన సువార్థకుడు ఎందుకోసం పోరాడుతున్నాడో, ఏ సత్యం ప్రకటించాలని పోరాడుతున్నాడో, ఎందుకోసం ప్రయాసపడుతున్నాడు, దగ్గరగా ఎప్పుడైతే సువార్థకుని మనసెరిగి ఉంటారో, సువార్థకుని దగ్గరగా ఉంటారో, ఆ సువార్థికుని ద్వారా బాధ్యతలు ఇవ్వబడతాయి. క్రీస్తు ప్రభు ఎవరంటే వారికి బాధ్యత ఇవ్వలేదండి. దగ్గరగా ఉన్నటువంటి యోహానుకు బాధ్యత ఇచ్చాడు. సంఘాలలో కూడా ఎవరంటే వారికి వారి యొక్క ఉద్యోగాన్ని బట్టి, కులాన్ని బట్టి, పెద్దరికాన్ని బట్టి బాధ్యతలు ఇవ్వకూడదండి. దగ్గరగా ఉండాలి. సంఘ పరిచర్యలు దగ్గరగా ఉండాలి. పాలిభాగస్తులు అవుతూ ఉండాలి. సత్యము తెలిసిన వారై ఉండాలి. యోగ్యతలు కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు బాధ్యతలు ఇవ్వాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు క్రీస్తు ప్రభువుకు దగ్గరగా ఉన్నాడు, బాధ్యత తీసుకున్నాడండి క్రీస్తు ప్రభు ద్వారా. ఎంత శ్రేష్టమైన లక్షణాలు మనం చూస్తున్నాం యోహాను గారిలో అండి. కాబట్టి ఈ యోహాను గారిలో మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు రొమ్మున ఆనుకొని క్రీస్తు ప్రభువు ద్వారా అనేక సంగతులు నేర్చుకొని జీవితాన్ని మార్చుకున్నాడు. సాధారణంగా ఒక అయస్కాంతం ఉంటుంది. అయస్కాంతానికి ఒక ఇనుపు మొక్క తీసుకొని వచ్చి అయస్కాంతానికి అతికిచ్చామనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే ఇనుము కూడా అయస్కాంతం అయిపోతుంది. అట్లాగా ఎప్పుడైతే మనము దేవుణ్ణి లేకపోతే క్రీస్తు ప్రభువుని ఆనుకొని ఉంటామో, ఆయన మీద ఆధారపడి ఆయనతో అంటుకట్టుబడి ఉంటామో, కొద్ది రోజులకు మనం కూడా క్రీస్తు యేసు సారూప్యము కలిగిన వారుగా మారిపోతామండి. కాబట్టి అపోస్తలుడైన యోహాను గారు ఎక్కడ ఉన్నారంటే క్రీస్తు ప్రభు రొమ్మున అనుకున్నాడు. బైబిల్ దాన్ని గమనించినట్లయితే క్రీస్తు ప్రభు ఒక శ్రేష్టమైన మాట అంటాడు. మత్తయి సువార్త శిష్యులకు జ్ఞాపకం చేస్తూ 28వ అధ్యాయంలో మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. మరోసారి మనం చూద్దాం. 28వ అధ్యాయము 19-20 వచనాల్లో గమనించినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. కాబట్టి సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి, వారికి బాప్తిసం ఇవ్వండి. బాప్తిసం ఇచ్చిన తర్వాత శిష్యులు అవుతారు, క్రైస్తవులు అవుతారు. వారికి ఏం చేయాలంటే నేను మీకు ఏ సంగతులు చెప్పానో అవన్నీ బోధించమంటాడు. క్రీస్తు ప్రభు ఏ సంగతులు చెప్పాడో అపోస్తులకు, అపోస్తులు ఏం చేయాలంటే బాప్తిసం తీసుకున్న వారందరికీ బోధించాలి. అనగా శిష్యులకు బోధించబడాలి. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న వెంటనే పరిపూర్ణంగా తెలియదు, వారికి పరిపూర్ణంగా తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వారికి అపోస్తల బోధను బోధించాలి, శిష్యులకు బోధ జరగాలి. అదే క్రీస్తు ప్రభు ఇక్కడ చేస్తున్నాడండి. 12 మంది శిష్యులుగా చేసుకున్నాడు. 12 మంది శిష్యులుగా చేసుకొని వారికి పబ్లిక్లో, వ్యక్తిగతంగా అనగా పర్సనల్గా వారికి అనేక సంగతులు బోధించేవాడు. శిష్యులుగా అయిన తర్వాత ఎంతోమంది జనసమూహాల మధ్య వారికి బోధించేవాడు. వారు మాత్రమే ఏకాంతంగా ఉన్నప్పుడు వారికి బోధించేవాడు. పరలోక సంబంధమైన మర్మాలను బోధించేవాడు. కొన్నిసార్లు క్రీస్తు ప్రభు వారిని గద్దించాడు. కొన్నిసార్లు శిష్యులకు ఆజ్ఞాపించాడు. కొన్నిసార్లు ఖండించాడు, నేర్పించాడు. అనగా అపోస్తలులకు క్రీస్తు ప్రభువు అనేక సంగతులు బోధించడమే కాకుండా, గద్దించడమే కాకుండా, బుద్ధి చెడపడమే కాకుండా అనేకమైన వాటిని క్రీస్తు ప్రభు అపోస్తలులకు బోధించాడండి. ఆ అపోస్తలులో యోహాను గారు ఎక్కడుండి నేర్చుకున్నాడంటే క్రీస్తు ప్రభు రొమ్ము దగ్గర నుండి నేర్చుకున్నాడంటే.
క్రీస్తు ప్రభువు రొమ్మున ఆనుకొని తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం కూడా మార్పు పొందాలి అంటే అపోస్తల బోధ బోధించినప్పుడు మనం ఎక్కడి నుండి నేర్చుకోవాలంటే ప్రభువును ఆనుకొని, మన ప్రియుల్ని ఆనుకొని నేర్చుకోవాలండి. అప్పుడు జీవితాలు మారుతాయి, బ్రతుకులు మారుతాయి. మనం దూరంగా ఉంటే బోధ రాదు. దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోతే బోధ రాదు. మనసు ఎక్కడో పెట్టుకుంటే సంగతులు అర్థం కావు. వేరే వాడు వచ్చి నీకు మూలపాఠాలు నేర్పించాల్సి వస్తుంది. ఎంత దౌర్భాగ్యం అండి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ సంగతులు మనం నేర్చుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, బోధించినప్పుడు మనం నేర్చుకోవాలి. కాబట్టి దగ్గరగా ఉండి యోహాను గారు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు ప్రభు దగ్గర తన నేర్చుకునే జీవితాన్ని మార్చుకున్నట్లు మనం చూస్తున్నాం. యోహానుని అపోస్తలుగా చేసుకున్న వెంటనే చూడండి, మార్క్సు వార్త 3వ అధ్యాయము, మార్క్సు వార్త 3వ అధ్యాయము క్రీస్తు ప్రభు అపోస్తలను అనగా 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయన కొండ ఎక్కి 13 నుంచి అండి, 3వ అధ్యాయం 13 నుంచి ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లు దయ్యములను వెళ్ళగొన్నట్లు అధికారం గలవారై సువార్త ప్రకటించడానికి వారిని పంపవలని ఆయన 12 మందిని నియమించెను. 12 మందిని నియమిస్తున్నాడు. అపోస్తలులు వారెవరనగా పేతురు అనబడిన సీమోను, జబదయ్య కుమారుడకు యాకోబు, అతని సహోదరుడకు యోహాను. జబదయ్య కుమారుడకు యాకోబు, అతని సహోదరుడైన యోహాను. అనగా యోహాను ఎవరంటే జబదయ్య కుమారుడు. వీరిద్దరిని ఏర్పాటు చేసుకున్న తర్వాత, అపోస్తలుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏమని పెడుతున్నాడంటే వీరిద్దరికి ఆయన బోయనెర్గేసు అని పేరు పెట్టాను. ఏమని పేరు పెట్టాడమ్మా? బోయనెర్గేసు. బోయనెర్గేసు అనగా ఉరిమెడి వారని అర్థము. బోయనెర్గేసు అనగా వారిని శిష్యులుగా చేసిన తర్వాత, ఏర్పాటు చేసుకున్న తర్వాత వారిద్దరు అన్నదమ్ములకు క్రీస్తు ప్రభు పెట్టిన పేరు ఏంటంటే బోయనెర్గేసు. అంటే అర్థం ఏంటంటే ఉరిమెడివారు అని అర్థం అండి. అపోస్తలుగా చేసుకున్న వెంటనే వారికి ఆ పేరు పెడుతున్నాడు. ఉరిమెడివారు అంటే అర్థం ఏంటంటే థండరింగ్. ఉరుము అంటే థండరింగ్ అంటే ఎప్పుడు కోపగించుకునే కోపం అనే లక్షణం అండి. కోపగించుకునే లక్షణం అనగా వారిలో ఉన్న ఈ లక్షణాన్ని గమనించినట్లయితే కోపము, ఈ కోపం అనేది శరీర సంబంధమైన క్రియ. ఇలాంటి వారు ఏం చేస్తారంటే చీటికి మాటి కోపగించుకుంటారు చాలా మంది అండి. చిన్నదానికి కోపగించుకుంటారు, పెద్దదానికి కోపగించుకుంటారు, భార్యను తిడుతారు, చిన్న చిన్న విషయాలకి పిల్లలు తిడుతుంటారు, బంధువులు తిడుతుంటారు, విశ్వాసులే అయినా ఏం చేస్తారంటే కోపము. ఈ కోపం అనేది శరీర సంబంధమైన క్రియ. వీళ్ళు యోహాను యాకోబులు ఇద్దరు శిష్యులే, క్రీస్తు ప్రభు అపోస్తలులు. అయితే వారిలో ఉన్న బలహీనత థండరింగ్ అండి, ఉరిమేడి తత్వము, కోపగించుకునే తత్వము. కోపము శరీర బలహీనత. ఈ కోపం ఏం చేస్తుందంటే పాపానికి దారితీస్తుంది. మనిషి కోపము పాపములకు దారితీస్తుంది. కోపం వస్తే ఏమవుతుంది? టంగ్ లూజ్ అయిపోతుంది, నోరు లూజ్ అయిపోతుంది అంట. అనగా మాటలు వేరే మాటలు, బూతు మాటలు వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తాయి బూతు మాటలు? కోపం వచ్చినప్పుడు వస్తాయి. అనగా కోపం ఏం చేసింది? బూతు మాటలు రేపించింది. కొంతమంది కోపం వస్తే కొట్టేస్తారు. అనగా పాపానికి కారణము కోపం అండి. పాపానికి కారణము. ఈ మధ్య మనం ఒక సంఘటన మనం చూసాం. ఒక యవనస్తుడు వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు సెల్ ఫోన్లో. అక్కొచ్చింది, ఒరే ఆడొద్దురా తప్పు రానింది. అమ్మ వచ్చింది చెప్పింది, వాళ్ళ అమ్మకు పోయి చెప్పింది, వాడు చెప్పినా వినటం లేదని. వాళ్ళమ్మ వచ్చి ఆ సెల్ ఫోన్ తీసుకునింది. ఏం చేశాడమ్మా ఆ పిల్లోడు? ఏం చేశాడు? వాళ్ళ అక్కని చంపేశాడు, వాళ్ళ అమ్మని చంపేశాడు, ఆ కుటుంబంలో ముగ్గురిని చంపేశాడు.
కోపము సొంత రక్త సంబంధికులు చంపడానికి కారణమైందండి. ప్రియమైన బిడ్డలారా, కోపం పాపానికి కారణమవుతుంది. ఈరోజు అనేక మంది కోపం అనే బలహీనతతో ఏం చేస్తున్నారంటే పాపానికి దాసులవుతున్నారు, ఉరిమిడి వారిగా ఉంటున్నారు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే కోపపడుడి కానీ ఏం చేయొద్దంటమ్మా, పాపము చేయకుడు. ఎఫెసీ 4:26 మాట మనం చూస్తాం. అపవాదికి చోటు ఇవ్వద్దు అంటాడు. వెంటనే కిందండి కోపపడుకుని పాపము చేయొద్దు. నీ కోపం అంటే పాపములు ఎందుగా ఉండాలి, ఆ కోపము అపవాదికి చోట్ల ఎందుగా ఉండాలి. అపవాదికి ఎప్పుడు చోటు అంటే బూతు మాటలు మాట్లాడితే అపవాదికి చోటు ఇచ్చినట్లే, నువ్వు కొడితే అపవాదికి చోటు ఇచ్చినట్లే, రకరకాలుగా మనం రకరకాల మాయోపాయాలు చేస్తే అది అపవాదికి చోటు ఇచ్చినట్లే అండి. కాబట్టి కోపపడుడి కానీ పాపము చేయదు. ఆ కోపము పాపములు ఎందుగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, యోహాను అలాంటి లక్షణం కలిగినటువంటి యోహాను ఎలా మారిపోయాడంటే, యోహాను సువార్త కానీ, మొదటి యోహాను పత్రిక కానీ, రెండవ యోహాను పత్రిక కానీ, మూడవ యోహాను పత్రిక కానీ ఏం కనిపిస్తుంది ప్రథమంగా అంటే ప్రేమ కనిపిస్తుందండి. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమను లేనివాడు దేవుని చూడలేడు. మనందరం ప్రేమ కలిగి ఉందాము. ఎన్ని మాటలండి యోహాను గారు రాసిన మాటలు. ఆయనకి ఏమని పేరంటే ప్రేమ అపోస్తులుడు అంటారు బైబిల్ తెలిసిన వారు. అనగా అంత కోపిష్టి, అంత ప్రేమ కలిగిన వాడిగా మారిపోయి క్రీస్తు ప్రేమను అనేకులకు ప్రకటించే ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఎలా తయారాడంటే క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకొని నేర్చుకున్నాడండి. ఎక్కడ నేర్చుకున్నాడు? క్రీస్తు ప్రభు దగ్గర ఉండంటే. ఆయన ఇప్పుడు భోజనానికి కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఈ యోహాను గారి స్థానం క్రీస్తు ప్రభు ప్రక్కన ఆనుకొని కూర్చోవడం, క్రీస్తు ప్రభు ఆధారపడడం, దగ్గర ఉండి అన్ని సంగతులు నేర్చుకుంటున్నాడు, జీవితాన్ని మార్చుకుంటున్నాడు, తన ఉరిమేడి తత్వాన్ని మార్చుకొని ఒక ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా. ఎంత గొప్ప ధన్యత అండి ప్రియమైన బిడ్డలారా. అందరం శిష్యులమే, అందరం క్రైస్తవులమే. అయితే మనం ఎక్కడ నుండి నేర్చుకోవాలి? తన ప్రియుని ఆనుకొని నేర్చుకోవాలండి. క్రీస్తు ప్రభువుని ఆనుకొని నేర్చుకోవాలి. క్రీస్తు ప్రభువుకు దగ్గరగా ఉండాలి. ఆదివారం ఒక్కసారి క్రీస్తు ప్రభువుకు దగ్గరగా ఉండి, ఆదివారం ఒక్కసారి ప్రార్థన చేసుకొని, ఆదివారం ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి, ఆదివారం ఒక్కసారి బైబిల్ చదివితే మనం ఎట్లా నేర్చుకుంటాం? ఎట్లా మన జీవితం మారుతుంది? ఇప్పుడు దగ్గరగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడాలి ప్రార్థన ద్వారా. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు మనతో. వాక్యం చదువుతూ ఉండాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యోహాను గారు క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకొని క్రీస్తు ప్రభు బోధించిన బోధతో తన జీవితాన్ని, తన శరీర బలహీనతలను ఆయన మార్చుకున్నాడు. కాబట్టి మనకు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలమే సంతోషము, ప్రభులకు రావడం సంతోషము. అపోస్తుల బోధ మనకు బోధించబడుతున్నప్పుడు మనం ఎక్కడంటే దగ్గరగా ఉండి వాక్యాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే, ప్రభుకు దగ్గరగా ఉన్నట్లయితే మన జీవితం మారుతుందండి. మన లక్షణాలు మారుతాయి, మన కోపం పోతుంది, మన బలహీనతలు పోతాయి. దేవునికి ఇష్టం లేనటువంటి ఆ నడతంతా పోయి నువ్వు కూడా అయస్కాంతం అవుతావు. ఒక అయస్కాంతం అవుతావు. క్రీస్తు ప్రభువుకు సమరూపమైన సారూప్యము కలిగినటువంటి ఒక క్రైస్తవునిగా నువ్వు అవుతావండి. దగ్గరగా ఉంటే, ఆనుకొని ఉంటే, ఆధారపడి ఉంటే, ప్రతి విషయంలో ఆధారపడి ఉంటే అలాంటి సారూప్యం కలిగిన వారుగా ఉంటాం. దేవుడు చాలా వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తున్నాడండి. శిష్యుడని బోధిస్తాడు దేవుడు. ఆ బోధను నువ్వు ఆనుకొని నువ్వు ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో దీవించబడతావు, జీవితం మారుతుందండి. రెండోదిగా మనం గమనించినట్లయితే చాలా శ్రేష్టమైన మాట యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మంచి మాటను మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలలో ఒక మంచి మాట మనము చూస్తాం. 19-20 వచనాలలో, నా ప్రియ సహోదరులారా, మీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను.
కోపించడానికి ఎలా ఉండాలంటున్నా? ఎలా ఉండాలి? నిదానించువాడుగా ఉండాలి. కోపం తెచ్చుకోకూడదు. ఎందుకు అంటే కిందనే అంటాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మాట్లాడటకు వినుటకు వేగిరపడి వాడను, మాట్లాడటం నిదానించి వాడను. మనం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు, కోపగించుకోకూడదు. నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపము ద్వారా ఏ పని నువ్వు చేయలేవు. ఆ కోపం ఏం చేస్తుందంటే నీ పాపానికి కారణమవుతుంది. కాబట్టి కోపించుటకు నిదానించమంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అండి. అలాంటి లక్షణాన్ని క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకొని యోహాను గారు జయించినట్లు మనం చూస్తున్నాం. తర్వాత యోహాను గారిలో రెండవ బలహీనతను మనం చూస్తామండి. యోహాను గారిలో రెండవ బలహీనత లూకా సువార్త శిష్యులలో యోహాను గారిలో రెండవ బలహీనత మనం చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం 49వ వచనంలో మంచి మాట మనం చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయము 49వ వచనం. యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనల్ని వెంబడించేవాడు కాదు. ఇక్కడ ఏమంటాడంటే, అయ్యో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, అయితే మనల్ని వెంబడించేవాడు కాదు, వేరే అతను ఆటంకపరచమంటావా? ఆటంకపరుస్తాను అంటున్నాడు. ఏమంటాడంటే, ఎవరనేది మాట? ఎవరనేది? యోహాను గారు. ఏమంటాడమ్మా? ఆటంకపరుస్తానంటాడు. మనం వెంబడించని వాడు నీ నామమున దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, అతను ఆటంకపరుస్తాం అంటాడు. క్రీస్తు అంటాడంటే ఆటంకపరచొద్దు అంటాడు. అనగా యోహానులో ఉన్న మరొక బలహీనత గమనించినట్లయితే ఆటంకపరిచే బలహీనత అండి. ఆటంకపరిచే బలహీనత, శరీర బలహీనత. అనేకులు కూడా ఏం చేస్తారంటే ఆటంకపరుస్తారు. ఏదైనా పని చేద్దామంటే ఆటంకం, వద్దు అంటారు. దేవుని పని చేద్దామంటే ఆటంకం. ఒక శ్రేష్టమైనటువంటి పరిచర్యకి వెళ్దామంటే ఆటంకం. అనగా వారన్నీ ఏం చేస్తారు? అడ్డుపుల్లలు వేస్తారు చాలామంది అండి, ఆటంకపరిచేవారు. దేవుని పని ముందుకు సాగనీయకుండా సంఘాలలో ఎవరుంటారంటే వీరుంటారు, ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. అవసరమా? అది అవసరమా? చేయరు. చేసే వాళ్ళని చేయనీరు, చేసే వాళ్ళని చేయనీరు. దేవుని పనికి ఎట్లుంటారంటే అడ్డుపుల్లలుగా ఉంటారు, ఆటంకాలుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, అది దేవుని పనిని పాడు చేస్తుందండి. యోహానులో ఉన్న లక్షణం అది. దేవుని పని పాడు చేసే లక్షణం, ఆటంకపరిచే లక్షణం. ఈ శిష్యుల్లో ఉన్న లక్షణం ఏంటంటే ఆటంకపరుస్తున్నారు. చిన్నపిల్లలందరూ క్రీస్తు దగ్గరికి వస్తుంటే ఏమన్నారు? వాళ్ళు రానియలేదు. చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు వచ్చేసి క్రీస్తు ప్రభు దగ్గర తమ పిల్లల్ని తీసుకొచ్చారు. ఎందుకంటే క్రీస్తు ప్రభుతో చేతులుంచి ప్రార్థన చేయించుకోవాలని వారు వచ్చారు. క్రీస్తు ప్రభు చేత ఆశీర్వాదం తీసుకోవాలని వారు వస్తున్నారు. శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆటంకపరుస్తున్నారు. రాబకండి అంటాడు. అప్పుడు క్రీస్తు అంటాడు, వారిని ఆటంకపరచొద్దు, నేర్పిస్తున్నాడండి. అలాంటి వారిని ఆటంకపరచొద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. ఇలాంటి వారిని ఆటంకపరచొద్దు. ఇంకొకసారి గమనించినట్లయితే క్రీస్తు ప్రభు ఒక ఇంట్లో ఉన్నాడు. ఒక స్త్రీ వచ్చింది, పాపాత్రుల స్త్రీ వచ్చింది. ఆ వచ్చేసి ఏం చేసింది? ఒక వెళ్ళగలిగినటువంటి అత్తరు బుడ్డిని తీసుకొచ్చింది. అత్తరు బుడ్డి చాలా ఖరీదు. సాధారణంగా చిన్న సెంట్ బాటిల్ మంచిది కొనాలంటే వేల డబ్బులు అవుతుందండి, వేల డబ్బు అవుతుంది. కాబట్టి అంత విలువైన అత్తరు ఆమె చేసిందంటే మొత్తం ప్రభు పాదాల మీద పోసేసింది.
మొత్తం ప్రభు పాదాల మీద పోసి ఆమె ఏడుస్తూ తన వెంట్రుకలతో ప్రభు పాదాలను తుడుస్తుంది. వెంటనే యోహాను ఈ శిష్యులందరూ ఏమన్నారంటే కోపపడి, ఏమంటారు వాళ్ళు? కోపపడి. ఆ మాట మనం చూస్తాం. ఈ యొక్క వెలగలిగినటువంటి ఈ అత్తరును వ్యర్థం వేస్ట్ చేసేదానికన్నా దాన్ని అమ్మితే డబ్బు వస్తుంది, ఆ డబ్బు పేదలకి ఇవ్వచ్చు కదా అంటారండి. ఏమన్నారు? ఇది అమ్మి ఇది చాలా డబ్బు వస్తుంది, ఊరికెందుకు కాలం ఎందుకు పంపించుకోవడము, వ్యర్థం చేయడం ఎందుకు? ఎవరంటున్నారు ఈ మాటలు? శిష్యులు అంటున్నారండి. మరి మండిపడి కోపగించుకొని బీదలకి ఇవ్వచ్చు కదా, బీదల మీద ప్రేమతోనా? కాదండి. ఈరోజు అనేక మంది కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వారు, ఆటంకపరిచే మనస్తత్వం. క్రీస్తు ప్రభు అంటాడు ఈమె గురించి ఎంతకాలం అనగా భూలోకమునంత కాలం ఈమె ప్రేమ గురించి ప్రకటించబడతా ఉంటుంది. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారో, అయితే నేను మీతో ఉండను. చాలా చక్కగా క్రీస్తు ప్రభు వారిని నేర్పిస్తూ ఖండిస్తున్నాడండి. ఆటంకపరుస్తుంటే ఆటంకపరుస్తుంది అంటున్నాడు, వారికి బుద్ధి చెబుతున్నాడు, వారిని హెచ్చరిక చేస్తున్నాడు, వారికి నేర్పిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఇతనిలో ఉన్నటువంటి యోహాను గారిలో ఉన్నటువంటి బలహీనతగా ఆటంకపరిచే బలహీనత, ఖర్చు విషయం ఎత్తివేసే బలహీనత. చాలామంది కూడా అలాగనే మాట్లాడుతుంటారు, దానికి ఎంత అవసరమా, అంత ఖర్చు అవసరమా, అంత పెట్టాలా. ఈరోజు చాలామంది సంఘాలలో సేవకుల మధ్య అనేక మంది చూస్తాం, విశ్వాసులు దేవుని పనికి ఆటంకాలుగా అడ్డుపుల్లలుగా ఉంటారు. అయితే క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకుని యోహాను గారు ఏం నేర్చుకున్నాడంటే, ఆయన వెంబడిస్తూ అనేక మందిని ప్రోత్సహించాడండి. పత్రికల్లో మనం గమనించినట్లయితే చాలా చక్కగా ఆ మాటలన్నీ మనం చూస్తామండి. చూడండి, రెండవ యోహాను రాసిన పత్రిక 9 నుంచి మనం కొన్ని వచనాలు చదివినట్లయితే, 2వ యోహాను రాసిన పత్రిక 9 నుంచి కొన్ని వచనాలు చాలా చక్కని మాట అక్కడ మనం గమనించవచ్చండి. 9 నుంచి మనం గమనించాం. 2వ యోహాను రాసిన 9 నుంచి, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరించని వాడు, ఆ బోయందు నిలిచిండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడిని బోధ లేక మీ వద్దకు వచ్చినట్లా వారిని మీ ఇంట చేర్చుకున్నది శుభమని చెప్పవద్దు, శుభమని వాంతో చెప్పువాడు వాని దృష్టికల్లో పాలివాడగును. అనేక సంగతులు మీకు రాయవలసి ఉండిను, సిరాతను కాగితం రాయు మనసు లేక మీ సంతోషం పరుపునట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుతున్నాను అంటాడు. కాబట్టి చాలా క్లియర్గా అంటాడండి. ఆటంకపరిచే లక్షణం ఉన్నటువంటి ఆ యొక్క యోహాను ఏమంటున్నాడంటే, అయ్యా క్రీస్తు బోధ యందు నిలిచి ఉండని వానికి ఏం చేస్తారంటే, మీ ఇంట్లో చేర్చుకోవద్దు, వందనాలు చెప్పొద్దు అంటాడు. చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడండి. ప్రోత్సహిస్తూ ఉన్నాడు, ఆటంకపరచట్లేదు, ప్రోత్సహిస్తున్నాడు. ఇంకా 3వ యోహానులో కూడా ఒక చక్కని మాట మనము చూస్తామండి. 3వ యోహానులో కూడా మనం గమనించినట్లయితే 2-3 వచనాలు 3 వచనాలు గమనిస్తే, నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించి తిని. కాబట్టి ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు. సత్యము గ్రహించే వారిని చూసి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఆటంకపరిచినటువంటి ఆ లక్షణము క్రీస్తు ప్రభు బోధ ద్వారా, క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకుని నేర్చుకొని ఆ బలహీనత జయించి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ప్రోత్సహిస్తున్నాడు, ఆటంకపరచట్లేదండి. సత్యమును గ్రహించే వారిని చూసి ఎంతగానో సంతోషిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి మార్పు ఎక్కడుందంటే క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకొని నేర్చుకునే విధానంలో ఈ మార్పు ఉంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, క్రైస్తులుగా మనము క్రీస్తు ప్రభువుతో దగ్గరగా, దేవునికి దగ్గరగా ఉండి మనం నేర్చుకుంటే మన జీవితం బాగవుతుంది అన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. ఇంకొక శ్రేష్టమైన మాటను మనం చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 52 నుంచి మనం కొన్ని వచనాలు చదివినట్లయితే, లూకాసు వార్త 9వ అధ్యాయం 52 నుంచి,
ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించరు కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. క్రీస్తు ప్రభువుకు బస చేయడానికి వీరు ప్రయత్నం చేశారండి. యెరూషలేముకి వెళ్తున్నప్పుడు సమరయ ప్రాంతంలో క్రీస్తు ప్రభు ఉండడానికి వీరు ప్రయత్నం చేశారు. అయితే వారు ఏం చేశారంటే క్రీస్తు ప్రభువును చేర్చుకోలేదు. ఆ సమరయులు క్రీస్తు ప్రభువును చేర్చుకోలేదు. చేర్చుకోనంత మాత్రాన ఇక్కడ ఏమంటున్నాడంటే చేర్చుకోలేదు. శిష్యులైన యాకోబు యోహాన్లు అది చూచి ఇద్దరండి ఉరిమిడివారు, ఈ ఉరిమిడివారు యాకోబు యోహాన్లు అది చూసి కనుక వారు చేర్చుకోలేని ఆ స్థితిని చూసి వీరు క్రీస్తు ప్రభునే చేర్చుకోవట్లేదు, క్రీస్తు ప్రభుకే స్థానం ఇవ్వటం లేదు అని ఏం చేశారంటే వారు అది చూచి ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అంటున్నారండి. వీళ్ళని ఆకాశం నుంచి అగ్ని కురిపించి నాశనం చేద్దామా అంటాడు. నేను నాశనం చేసేస్తాం, అది నీకు ఇష్టమా అంటున్నారు. మనకి ఎంత కోపం చూడండి. క్రీస్తు ప్రభుకు స్థానం ఇవ్వలేదని వారు నాశనాన్ని కోరుతున్నారు. అగ్ని వచ్చి వారిని నాశనం చేయాలని కోరుతున్నారు. ఎవరు? యోహాను గారు అండి. యోహాను గారు, యాకోబు, యోహానులు. క్రీస్తు ప్రభు వచ్చింది ఎందుకు? నశించిన దానిని వెదకి రక్షించిన క్రీస్తు ప్రభు వచ్చాడు. నశించిన వారిని నాశనం చేయడానికి క్రీస్తు ప్రభు రాలేదండి, రక్షించడానికి క్రీస్తు ప్రభు వస్తున్నాడు. అయితే వీళ్ళ బలహీనత గమనించినట్లయితే నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు. విరోధంగా మాట్లాడేవారు నాశనం అవ్వాలి, మేలు చేయని వారు నాశనం అవ్వాలి, మన విరోధులందరూ కూడా నశించిపోవాలి. ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వం ప్రియదేవుని బిడ్డలారా యోహాను గారికి ఉందండి. శిష్యుడే, అపోస్తలుడే, విశ్వాసే. అయితే అలాంటి మనస్తత్వంలో ఉన్నాడు, అలాంటి మనస్తత్వంలో ఉన్నాడు. ఈరోజు అనేక మంది కూడా విశ్వాసులే కానీ తమ విరోధులందరూ నాశనం అవ్వాలని ప్రార్థన చేస్తారు. తప్పండి. మన గురించి ఎదురాడు మాట్లాడేవారు నాశనం అవ్వాలని కోరుకుంటారు. తప్పు. కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు, దూషణకు బదులు దూషణ చేయకూడదు. వీలుంటే మేలు చెయ్యి, అంతేకాని కీడు చేయొద్దు. నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు నిలబడినప్పుడల్లా వారిని క్షమించు, వారి కోసం ప్రార్థన చేయి, వారి క్షేమం కోసం ప్రార్థన చేయి. నాశనం కావాలని కోరుకోకూడదండి. యోహాను గారు, యాకోబు ఏమంటున్నారంటే నాశనం వాళ్ళని కోరుకోడు. అప్పుడు క్రీస్తు ప్రభు అంటాడండి, ఆయన వారితో తిరిగి వారిని గద్దించను. అక్కడ గద్దిస్తున్నాడు. ఎవరు గద్దిస్తారు? క్రీస్తు ప్రభు. అనగా అలాంటి మనస్తత్వం మంచిది కాదు. వారు చేర్చుకోవాలంత మాత్రాన వారందరూ ఆకాశ అగ్ని చేత నాశనం అవ్వాలని అనుకోవడము అది మంచిది కాదు. గద్దించను అంటాడు. గద్దించను అంతటి వారు మరొక గ్రామకాలు. కాబట్టి క్రీస్తు ప్రభు గద్దిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఎవరికంటే శిష్యులకు గద్దించాలి, బోధించాలి, బుద్ధి చెప్పాలి, ఆజ్ఞాపించాలి. అపోస్తల బోధన బోధించాలి, గద్ది చెప్పాలి, బుద్ధి చెప్పాలి. సువార్తికుడి లక్షణం అండి అది. కనుక ప్రియదేవుని బిడ్డలారా అలాంటి నాశనం అవ్వాలి అనుకున్నటువంటి ఆ యోహాను అందరి కోసమో ప్రార్థించేవానిగా ఉంటున్నాడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము ఆఖరి వచనంలో మనం గమనిస్తే యోహాను గారు రాసినటువంటి మాటలండి ఇవి. పరిశుద్ధాత్మ ప్రేరణతో యోహాను గారు రాసిన మాటలు 31వ వచనంలో గమనిస్తే యేసు దేవుని కుమారుని నమ్మి ఆయన యందు జీవం పొందినట్లు అంటాడండి. జీవము పొందినట్లు ప్రతి ఒక్కరు జీవం పొందాలి, ప్రతి ఒక్కరు జీవం పొందాలి, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. అక్కడ నాశనం కావాలని కోరుకున్నటువంటి యోహాను గారు క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకొని క్రీస్తు ప్రభు ద్వారా నేర్చుకొని జీవితాన్ని మార్చుకొని ఏమంటున్నాడంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు జీవం పొందాలి. యేసు దేవుని కుమారుని నమ్మి ప్రతి ఒక్కరు జీవం పొందాలి. అందుకే ఇవన్నీ రాస్తున్నాను అంటాడండి. ఇంకా రాయడానికి ఈ భూలోకంలో ఉన్నటువంటి పేపర్లన్నీ సరిపోవు, పత్రికలు సరిపోవు, ఇంక సరిపోదు.
అన్ని రాయాలంటే. ఎందుకు రాస్తున్నానంటే యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్మి నిత్య జీవం పొందినట్లు. అక్కడేమో నాశనం కావాలని కోరుకున్నాడు. అయితే క్రీస్తు ప్రభు బోధ, క్రీస్తు ప్రభువును ఆనుకొని, రొమ్మును ఆనుకొని నేర్చుకున్నటువంటి బోధ, అందరూ రక్షించబడాలి, నిత్యజీవం పొందాలన్నటువంటి మార్పును ఎవరికి తెచ్చిందంటే యోహానుకు తెచ్చిందండి. యోహాను గారికి ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలో మనము దేవుణ్ణి ఆనుకొని, తన ప్రియుని ఆనుకొని, క్రీస్తు ప్రభువును ఆనుకొని దేవుని మాటలను మనం నేర్చుకోవాలి. అప్పుడు మన జీవితాలు మారుతాయి. యోహాను గారు ఉరిమిడి వారిగా ఉన్నాడు. రొమ్మును ఆనుకొని నేర్చుకుని ఒక ప్రేమ అపోస్తులుగా మారిపోయాడండి. అందరి నాశనాన్ని కోరినటువంటి యోహాను గారు క్రీస్తు ప్రభు రొమ్మును ఆనుకొని, క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకొని అందరూ నిత్యజీవం పొందాలని ఆశపడుతున్నాడు. అందరినీ ఆటంకపరిచిన యోహాను గారు, మండిపడిన యోహాను గారు ప్రోత్సహిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు ఎవరైనా సత్యాన్ని తెలుసుకుంటే అండి. మనకు ఒక మాట మనకు కనిపిస్తుంది యోహాను గారు జీవితంలో మనం గమనించినట్లయితే. ఇంకొక మాట, మంచి మాట, మన మార్క్స్ వార్త 10వ అధ్యాయము 35 నుంచి మనం చదివినట్లయితే, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 35 నుంచి చక్కని మాట అక్కడ మనకు ఒక సందర్భం కనిపిస్తుందండి. 10వ అధ్యాయం 35 నుంచి. యేసు 35 నుంచి 10:35 జబదయ్య, మార్క్స్ వార్త 10:35 జబదయ్య కుమారులైన యాకోబు యోహానును ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, జబదయ్య కుమారుని యాకోబు యోహాను ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగున్నదల్లా నీవు మాకు చేయగోరుచున్నావు అని చెప్పగా, ఆయన మీకేమి చేయగొనుచున్నాను వారిని అడిగాను. వారు నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడం వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్తున్నారు. అనగా వచ్చి ఏమడుగుతున్నారంటే ఇద్దరే అన్నదమ్ములు క్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నీ మహిమలో పరచబడినప్పుడు మా ఇద్దరికి ఎక్కడ స్థానం కావాలంటే నీ కుడి వైపున ఒకటికి ఎడం వైపున ఒకరికి కావాలి. అనగా స్థానాన్ని కోరుకుంటున్నారు స్వార్థంతో అండి. మిగిలిన వాళ్ళు ఎట్టపోయినా పర్వాలేదు, మేము మాత్రం నీ కుడి వైపున ఎడం వైపున కూర్చోవాలి అన్నప్పుడు క్రీస్తు ప్రభు అంటాడు, మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుతున్న గిన్నెలో మీకు తాగుటకైనను, నేను పొందుతున్న బాప్తిసం పొందుటకైనను మీకు చేతగునా అని వారిని అడగా, వారు మా చేత అగునవి. అప్పుడు యేసు, నేను త్రాగుతున్న గిన్నెలో మీరు త్రాగెదరు, నేను పొందుతున్న బాప్తిసం మీరు పొందెదరు, కానీ నా కుడి వైపున ఎడవైపున కూర్చున్నట్టు నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరిచినదో వారికే దొరికిన వారితో చెప్పాను. కాబట్టి స్వార్థం కనిపిస్తుందండి. అనగా ప్రభు దగ్గర వారికే స్థానం కావాలని. శరీర బలహీనత, ఆ బలహీనత మారిపోయింది యోహాను గారు అండి. ఆ బలహీనత మారిపోయి, స్వార్థం పోయి ప్రభువుని వెంబడించేవానిగా, పద్మాస్ దీపములో ఒక ఖైదీగా శిక్షణ అనుభవించాడు. మరణించేంత వరకు క్రీస్తు ప్రభుకు సాక్షిగా ఉన్నాడు. సంఘానికి కొరకు ప్రయాసపడ్డాడు. ప్రియదేవుని బిడ్డలారా, స్వార్థం ఎలా పోయింది అంటే క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకొని క్రీస్తు ప్రభు బోధను విన్నప్పుడు అండి, క్రీస్తు ప్రభు నేర్చుకున్నప్పుడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఈ మంచి ప్రభు దినములో మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన యోహాను ఒక చక్కని ఎగ్జాంపుల్గా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన బోధించినప్పుడు ఆయనకు దగ్గరగా ఉండి మనం నేర్చుకోవాలి. ఆయన రొమ్మున ఆనుకొని నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితాలు మారుతాయి. ఆయన దూరంగా ఉంటే మనం ఎక్కడ ఉన్నవారో అక్కడే ఉంటాం. క్షేమస్థితి ఉండదు, బ్రతుకు మారదు, జీవితం మారదండి. కాబట్టి క్రీస్తుకు దగ్గరగా ఉందాం. ఆయనతో కలిసి అరణ్యంలో ప్రయాణం చేద్దాం. ఆయనతో మనతో స్నేహిస్తాడు, మనతో దయ చూపిస్తాడు, మనతో మాట్లాడతాడు. ధైర్యంగా మనం ఉంటాం. ఆయన ఆనుకొని మనం ప్రయాణం చేస్తాం. పూర్ణమైన శాంతిని దేవుడు నీకు ఇస్తాడు, పూర్ణమైన సమాధానం నీకు ఇస్తాడు. ఎప్పుడంటే క్రీస్తు ప్రభువును ఆనుకున్నప్పుడు, ఆయన ఆనుకొని నువ్వు ప్రయాణం చేసినప్పుడు. దూరంగా ఉండొద్దండి.
ప్రభుని ఆనుకున్న యోహాను గారు రొమ్మున ఆనుకున్నాడు. క్రీస్తు ప్రభు రొమ్మున దగ్గరగా ఉన్నాడు. ఏదైనా అడగాలంటే అక్కడ మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు అని క్రీస్తురావు చెప్పినప్పుడు అందరికీ డౌట్ వచ్చింది. ఎవరు క్రీస్తురావుని ఎవరు అడిగారంటే దగ్గరగా ఉన్న యోహాను అడుగుతున్నాడు. క్రీస్తురావుని చెవిలో చెప్పాడో గుసగుసలాడో తెలియదు, కానీ ఎవరు ప్రభువా అంటే నేను ఎవరికి మొక్క ఇస్తానో అతనే అని చెప్తాడండి. యేసు రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను దగ్గరగా ఉండి ప్రభుతో మాట్లాడి ప్రభు దగ్గర నుంచి సమాధానాన్ని పొంది నేర్చుకున్నటువంటి వాడు. క్రీస్తును రొమ్మున ఆనుకొని క్రీస్తు చేత ప్రేమించబడిన యోహాను క్రీస్తు పునరుద్ధరణ తర్వాత చురుకుగా పరిగెత్తుతున్నాడు. ఎక్కడికంటే సమాధి దగ్గరికండి. ముందుగా సమాధిలోకి దిగాడు, పరిగెత్తున్నాడు క్రీస్తు ప్రభు కొరకు. వారు పూటలో ప్రయాణం చేస్తున్నప్పుడు మిగిలిన శిష్యులందరూ క్రీస్తును నడిచి వస్తుంటే అందరూ దయ్యము భూతం అనుకున్నారు. అయితే క్రీస్తు ప్రభువును గుర్తుపెట్టింది ఎవరంటే యోహానండి. క్రీస్తు ప్రభువుని గుర్తుపెట్టింది యోహాను. అంతగా మారిపోయాడు యోహాను గారండి. అందరికీ ఒక మోడల్ అయ్యాడు యోహాను గారు. సువార్త పనిలో చురుకైన వాడిగా ఉన్నాడు యోహాను. పని కొరకు పరిగెత్తేవాడిగా ఉన్నాడు యోహానండి. ప్రభువును గుర్తెరిగి ప్రభువు చిత్తాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు యోహానండి. క్రీస్తు ప్రభువు కొరకు సాక్షిగా ఉంటూ క్రీస్తు ప్రభువు కొరకు మరణించాడు, ప్రాణాన్ని ఇచ్చాడు యోహాను గారండి. కారణము ఆయన రొమ్మున ఆనుకున్నాడు, ఆయనకు దగ్గరగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అంత శ్రేష్టమైన జీవితానికి కారణము క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకున్నాడు. క్రీస్తు ప్రభు చేత ప్రేమించబడ్డాడు. క్రీస్తు చేత ప్రేమించబడ్డామంటే ఎంత చక్కని జీవితం ఉంటే క్రీస్తు ప్రభు ప్రేమిస్తాడండి. క్రీస్తు చేత ప్రేమించబడిన శిష్యుడిగా పేరు పొందాడంటే ఎంత శ్రేష్టమైన జీవితం ఉంటుంది యోహాను గారిలో. దానికి కారణము క్రీస్తు ప్రభు రొమ్మున ఆనుకోవడము, దగ్గరగా ఉండడం. ఆనుకోవడం మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని క్రైస్తవ జీవితంలో మనం కూడా ప్రభువుకు దగ్గరగా ఉండి ప్రభు గద్దించినప్పుడు వాక్యం ద్వారా, బోధించినప్పుడు వాక్యం ద్వారా, బుద్ధి చెప్పినప్పుడు వాక్యం ద్వారా నేర్చుకొని జీవితాన్ని సరిచేసుకున్నాం. ఇప్పుడు ఒకే జీవితం కాకుండా ఒక మారిన జీవితముగా క్రీస్తు యేసు సారూప్యము గల వారిగా మనం కూడా ఉండాలని వాక్యం ద్వారా మనందరం దేవుడు హెచ్చరిక చేసి దేవుడి చిన్న మాటలు మనకు దీవించి ఫలింపచేయును గాక. దీవించి తిమోతి మరి కూడా సంతోషించి వారిని జాగ్రత్త.